కడప గడ్డపై కుర్చీవారు మొదలైంది. సర్వసభ్య సమావేశంలో కుర్చీ వేయకపోవడాన్ని సీరియస్ గా తీసుకున్న సైకిల్ పార్టీ ఫ్యాన్ పార్టీ నుండి ఏకంగా కార్పొరేషన్ చైర్నే లాక్కోవడానికి వ్యూహాలు సిద్ధం చేసింది. ఇంతకు ఏంటా కుర్చీ కథ? టీడీపీ వ్యూహాలతో వైసీపీ అధినేతకు సొంత గడ్డపై పరాభవం తప్పదా? కడపలో కుప్పం వ్యూహం, ఫ్యాన్ కు పవర్ కట్ చేసే ప్లాన్. కంచుకోటలో జగన్ కు షాక్ తప్పదా? కడప మున్సిపల్ కార్పొరేషన్ లో కుర్చీలాట స్టార్ట్ అయింది. వైసీపీ అధీనంలో ఉన్న కార్పొరేటర్ సీట్ ను సైకిల్ ఖాతాలో వేసేందుకు పావుల్ని గదుపుతోంది అధికార పార్టీ. అయితే ఈ వ్యవహారం అంతటికి కారణం ఓ కుర్చీ వివాదం. రీసెంట్ గా జరిగిన సర్వసభ్య సమావేశంలో స్థానిక కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డికి మేయర్ పక్కన కుర్చీ వేయకుండా అవమానించినందుకే ఈ రచ్చ మొదలైంది. కడప సర్వసభ్య సమావేశంలో మేయర్ కుర్చీకి ఇరువైపులా కడప కమలాపురం ఎమ్మెల్యేకు చైర్లుంటాయి. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటిసారి జరిగిన సర్వసభ్య సమావేశంలో కూడా ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలకు చైర్లు వేశారు. నవంబర్ లో జరిగిన సర్వసభ్య సమావేశంలో ఆ చైర్లను మేయర్ కుర్చీ పక్క నుంచి తీసేసి కింద వేశారు. ఈ వ్యవహారంపై కార్పొరేషన్ సర్వసభ్య సమావేశంలో జరిగిన రసాభాసతో సమావేశం కూడా క్యాన్సిల్ అయింది. అంటే ఇక్కడి నుంచే అసలు కథ మొదలైంది. తన భార్య కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డికి కార్పొరేషన్ సమావేశంలో జరిగిన అవమానాన్ని వ్యక్తిగతంగా తీసుకున్నారు టీడీపీ పొలిట్ బ్యూరో మెంబర్ శ్రీనివాసరెడ్డి. దీంతో వైసీపీ అధీనంలో ఉన్న కార్పొరేషన్ సీటును టీడీపీ ఖాతాలో వేసేందుకు పావులు గదిపారు. ప్లాన్ వర్కౌట్ కావడంతో సుమారు 10 మంది వైసీపీ కార్పొరేటర్లు చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరుతున్నట్టు తెలుస్తోంది. సెకండ్ ఫేజ్ లో మరో 10 నుంచి 15 మంది కార్పొరేటర్లను సైకిల్ ఎక్కించేందుకు సన్నాహాలు పూర్తి చేసినట్లు సమాచారం. కడప కార్పొరేషన్ లో మొత్తం 50 స్థానాలుంటాయి. వీటిలో వైసీపీ 48 స్థానాల్లో విజయం సాధించగా టీడీపీ ఒక సీటు, స్వతంత్ర అభ్యర్థి ఒక స్థానంలో విజయం సాధించారు. గెలిచిన ఆ ఇండిపెండెంట్ అభ్యర్థి కూడా వైసీపీకే సపోర్ట్ చేశాడు. దీంతో కడప కార్పొరేషన్ లో వైసీపీ బలం కదిలించలేనంతగా పాతుకుపోయింది. సార్వత్రిక ఎన్నికల్లో ఘోర ఓటమితో కడప కార్పొరేషన్ లో కూడా వైసీపీకి బీటలు మొదలయ్యాయి. అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఇప్పటికే ఓ కార్పొరేటర్ వైసీపీని వీడి టీడీపీ తీర్థం ముచ్చుకున్నారు. ఇప్పుడు 2 విడతల్లో మొత్తం 20 మంది వైసీపీ కార్పొరేటర్లను తమ పార్టీలో చేర్చుకునేందుకు టీడీపీ నేతలు సన్నాహాలు చేస్తున్నారు. దీంతో కడప కార్పొరేషన్ ను కైవసం చేసుకుని సొంత ఇలాకాలోనే జగన్ కు షాక్ ఇవ్వాలని ప్లాన్ చేస్తోంది టీడీపీ. వైపు పార్టీ మారుదామని డిసైడ్ అయిన కార్పొరేటర్లతో కడప ఎంపీ అవినాష్ రెడ్డి చర్చలు జరిపినప్పటికీ ఫలితం కనిపించలేదని తెలుస్తోంది. పార్టీ కార్పొరేటర్లను టీడీపీ లాక్కోవడాన్ని తీవ్రంగా తప్పుపడుతున్నారు మేయర్ సురేష్ బాబు. పార్టీ మారుతున్న సభ్యులు దమ్ముంటే రాజీనామా చేసి మళ్లీ పోటీ చేసి గెలవాలని సవాల్ విసురుతున్నారు. ఇప్పుడు ఎన్నికల్లో గెలిచిన తర్వాత మా పార్టీ తరపు గెలిచిన తర్వాత వాళ్ళు లాక్కోవడం అనేది వాళ్ళ పార్టీలకు చేర్చుకోవడం హీనమని చర్య. నిజమైన దమ్ము ధైర్యం ఉంటే కార్పొరేటర్లు రాజీనామా చేసి పోటీ చేయమనండి. మళ్ళీ తెలుగుదేశం పార్టీ టికెట్ తీసుకోమనండి, వైఎస్ఆర్సీపీ ఎన్నికలు పోటీ చేయమనండి, తెలుస్తుంది వాళ్ళకి. ఇక సర్వసభ్య సమావేశంలో పోడియంపై ఎమ్మెల్యేకు కుర్చీ వేయకపోవడంపై కూడా మేయర్ వివరణ ఇచ్చారు. ఎమ్మెల్యే అయ్యాక మాధవిరెడ్డిని ఎంతో గౌరవించామని, కానీ ఆమె అనుసరిస్తున్న తీరు నచ్చకనే ప్రోటోకాల్ ప్రకారం మేయర్ పక్కన కుర్చీ వేయలేదని చెప్పారు. ఆమెకి కుర్చీ పైన వేయలేదు, కుర్చీ పైన వేయాల్సింది జీవోస్ చదవాలా, ఎక్కడ కూర్చోవాల్సింది అక్కడ కూర్చోవాలి. అది మా వెసులుబాటు. కార్పొరేషన్ మేయర్గా నేను మీటింగ్లో నా అభిష్టాన్ని మెరుగు పైన కూర్చోపెట్టడానికి పైన కూర్చోపెట్టకూడదని నా అభిష్టానికి ఉంటుంది. మామను గౌరవిస్తే ఆమెను కూడా గౌరవించింది. ఆ గౌరవాన్ని నిలబెట్టుకోలేదు. కడప అంటే వైఎస్ఆర్ ఫ్యామిలీకి కంచుకోట. 2024 ఎన్నికల్లో పరిస్థితులు మారిపోయాయి. కడప జిల్లాలో 7 నియోజకవర్గాలుండగా అందులో పులివెందుల, బద్వేల్ మినహా మిగతా స్థానాలు కూటమి దక్కించుకుంది. స్థానంలో బీజేపీ, 4 చోట్ల టీడీపీ అభ్యర్థులు విజయం సాధించారు. దీంతో సొంత జిల్లాలోనే జగన్ కు తొడగొట్టి సవాల్ చేసింది కూటమి. తాజాగా కడప కార్పొరేషన్ పై కన్నేసింది. జగన్ అధికారంలో ఉన్నప్పుడు 2019 నుంచి 2024 వరకు కుప్పం నియోజకవర్గాన్ని టార్గెట్ చేసింది వైసీపీ. స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించి చంద్రబాబు పని అయిపోయిందన్న సంకేతాల్ని పంపించింది. సేమ్ ఇప్పుడు అదే ప్రణాళికను కడపలో అమలు చేయాలని భావిస్తోంది టీడీపీ.